ఇప్పుడిప్పుడే ఊహ తెలుస్తున్న వయసు. తొలిసారి విమానం ఎక్కుతానన్న ఆనందం, అందులోనూ విండో సీట్. ఇంకేముంది, నింగిలో మేఘాలను, అంతటి పైనుంచి కింది నగరాన్ని ఒకేసారి చూస్తానన్న ఉత్సాహం. ఆ బుడతడి అల్లరి మామూలుగా లేదు. విమానం ఎక్కినప్పటి నుంచి సరికొత్త ప్రపంచాన్ని చూస్తున్నట్లుగా ఆ బాలుడి కళ్ళల్లో ఏదో తెలియని ఆనందం. అవన్నీ నిమిషాల్లోనే ఆవిరయ్యాయి. ఎంతో గారాబంగా పెంచుకుంటున్న తమ కుమారుడిని తొలిసారి విమానం ఎక్కిస్తున్నామని ఉప్పొంగిన ఆ దంపతుల ఆశలు అంతలోనే అడియాసలయ్యాయి. విండో సీట్ లో కూర్చుంటామంటూ తమ బిడ్డ చేసిన అల్లరిని ఆ దంపతులు ఫోటోలు తీసి మురిసిపోయారు. ఆ దృశ్యాలను వారు కనులారా ఆస్వాదించనే లేదు. ఇంతలోనే ఈ ప్రమాదం జరిగింది. ఆ బాలుడికి ఫస్ట్ అండ్ లాస్ట్ ప్లేన్ జర్నీ ఇదే అవుతుందని ఆ తల్లిదండ్రులు ఊహించనే లేదు. దక్షిణ కొరియా విమాన ప్రమాదం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో నింపింది. దక్షిణ కొరియాలోని న్యోన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇటీవల జరిగిన ఘోర విమాన ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. తన జీవితంలో తొలిసారి విమాన ప్రయాణం చేసిన 3 ఏళ్ల బాలుడు సైతం ఈ ప్రమాదంలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే, థాయిలాండ్ కు చెందిన కాంగ్కో, అతని భార్య జిన్లీ వారి 3 ఏళ్ల కుమారుడితో కలిసి హాలిడే ఎంజాయ్ చేసేందుకు విదేశీ పర్యటనకు బయలుదేరారు. విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం తమ చిన్నారి పాస్పోర్ట్ పై తొలిసారి ముద్ర పడబోతుందని, తనతో కలిసి మొదటిసారి విదేశీ పర్యటనకు వెళ్తున్నామని తన ఆనందాన్ని ఇన్స్టాగ్రామ్ లో పంచుకున్నాడు. ఈ క్రమంలోనే తన కుమారుడి ఫ్లైట్ ఎక్కగానే తొలి ఫ్లైట్ జర్నీ జ్ఞాపకాలను అతనికి అందించాలని బాలుడు విండో సీట్ నుంచి బయటకు చూస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అనంతరం జరిగిన విమాన ప్రమాదంలో 2 మినహా అందరూ ప్రాణాలు కోల్పోయారు. కాగా ఈ ప్రమాదంలో మృతి చెందిన అత్యంత పిన్న వయస్కుడు ఆ బాలుడి కావడంతో అతని ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. బేజు ఎయిర్స్ చెందిన బోయింగ్ 737-800 జెట్ విమానం థాయిలాండ్ నుంచి 175 మంది ప్రయాణికులు, 6 సిబ్బందితో సియోల్ కు 290 కిలోమీటర్ల దూరంలోని ముయున్కు బయలుదేరింది. విమానం ల్యాండ్ అవుతుండగా ముందు భాగంలోని ల్యాండింగ్ గేర్ తెరుచుకోలేదు. దీంతో ప్లేన్ రన్వే పై జారుతూ నిప్పురవ్వలు రాజేస్తూ రక్షణ గోడ వైపు దూసుకెళ్లి ఎదురుగా ఉన్న గోడను ఢీకొట్టి పేలిపోయింది. ఈ ప్రమాదంలో 2 తప్ప అందరూ ప్రాణాలు కోల్పోయారు.